తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్రం కోసం అమరులైన వారికి సూచనగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. నీళ్లు, నియామకాలు, నిధులు కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనగా మార్చి అవినీతిమయంగా మార్చిందని, దొరికిన కాడికి దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆయన కుటుంబానికి, మంత్రి కేటీఆర్కు దక్కుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలు 6 గ్యారంటీ పథకాలను అన్నింటినీ అమలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, నేతలు ఉచ్చిడి బాలరెడ్డి, ప్రశాంత్, నరేష్, విజయ్ రెడ్డి, ఎల్సాని దేవయ్య, బాన్చందర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్యాయమైంది. ఎట్లా అన్యాయమైంది ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థలు ముందే ఉన్నాయి కాబట్టి దయచేసి ముందు పైన వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వీళ్ళ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ బలపరచండి.